ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ఉపసంహరణ సందర్భంగా పలుచోట్ల రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరిగాయి. ఉపసంహరణ కోసం బెదిరింపులు, అలకలు లాంటివి కొనసాగాయి. రెబల్స్ ను పోటీ నుంచి తప్పించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తంటాలు పడాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులకు గాను 19608 నామినేషన్లు వచ్చాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా భారీగా నామినేషన్లు వేశారు. ఈ రోజు రాత్రి వరకు పూర్తి వడపోత అనంతరం తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్వి, ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ 3 గంటల వరకు జరిగింది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలకు రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకోవడం వాళ్లకు చాలా తంటాలు పడవలసి వచ్చింది. ప్రధానంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్కు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీకి కూడా ఈ సమస్య ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక్కొక్క వార్డుకు 10 మంది నుండి 8 మంది, 4 వరకు పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. వాళ్ళు ఒకవేళ బీఫామ్ ఇచ్చినా కూడా ఆ బీఫామ్ను సబ్మిట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. అధికారికంగా ప్రకటించి వాళ్ళకి బీఫామ్ ఇస్తేనే పార్టీ గుర్తును కేటాయించే అవకాశం ఉంది. అందు గురించి రెబల్స్గా పోటీ చేసే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళను బరిలో నుంచి తప్పించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రోజు ఉదయం నుండి 3 గంటల వరకు అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రంగంలో దిగి రెబల్స్గా పోటీ చేసే అభ్యర్థులను రంగం నుండి తప్పించే ప్రయత్నం చేశారు. చివరికి స్వతంత్ర అభ్యర్థులను కూడా కొంతమందిని బరిలో నుంచి తప్పించారు. ప్రధానంగా చూసేది ఉంటే కాంగ్రెస్కు ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అధికారం పార్టీ కాబట్టి తమకు తప్పకుండా గెలుస్తాము, అదేవిధంగా ప్రజల మద్దతు కూడా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు ఇటు నగరాల్లో, పట్టణాల్లో తమ రాజకీయానికి మొదటి పునాది అయినటువంటి ఈ వార్డు నుండి పోటీ చేసే కౌన్సిలరే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ నుండి గెలిస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు ఏర్పడతాయి. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే చాలా మంది సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ ఈ ఎన్నికల బరిలో నిలబడడానికి ఉత్సాహం చూపించారు. అయితే చాలా చోట్ల అంటే రాజకీయ పార్టీల నుంచి ప్రధానంగా చూస్తుంటే ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్లను పోటీ నుండి తప్పించుకోవడానికి ఇటు మొత్తంగా ఇటు రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలతో మొదలుకుంటే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి మంత్రులకు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేసి రెబల్స్ ను పోటీ నుంచి తప్పిస్తేనే రేపు విజయం లభిస్తుంది. పార్టీ గుర్తుల మీద తొలిసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ కూడా సవాల్గా మారాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేదంటే ఈ ఎన్నికలు రాజకీయ గుర్తులతో పోటీ జరుగుతుంది కాబట్టి ఇటు గ్రామాలలో, పట్టణాల్లో జరిగినటువంటి గత సర్పంచ్ ఎన్నికలతో పోటీ చూస్తే ఇక్కడ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు పెద్ద పోటీ ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఇటు ఉత్తర తెలంగాణ చూస్తే కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు, బీజేపీకి త్రిముఖ పోటీ ఉందని చెప్పారు. కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలాంటి పట్టణాలతో పాటు ఇటు మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోటీకి దిగినటువంటి అభ్యర్థులను తప్పించడానికి ఇటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ సమస్య ఉందని చెప్పవచ్చు. ఎక్కువ ఇటు అధికార పార్టీ నుంచి చూసేది ఉంటే ప్రధానంగా 5 నియోజకవర్గాలలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు గతంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థులకు ప్రధానంగా చూస్తుంటే ఇటు పటంచెరు నియోజకవర్గంలో చూస్తుంటే 3 కాంగ్రెస్ నుండి బీఫామ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అధికారికంగా మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కానీ ఇటు పోటీ చేసినటువంటి
అభ్యర్థులకు కానీ వాళ్ళకు మధ్య పోటీ జరిగిందని చెప్పవచ్చు. వాళ్ళు కొంతమందిని బరిలో దించితే ఇటు ఎమ్మెల్యే కూడా కొంతమందిని బరిలో దించారు. వీళ్ళందరితో పాటు ఇటు ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల్లో కూడా ఈ సమస్య తలెత్తిందని చెప్పొచ్చు. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, అదేవిధంగా ఉన్నటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేకు మధ్య ఈ పోటీ అభ్యర్థుల మధ్య పోటీ బరి నుంచి దించడం చాలా కష్టంగా మారిందని చెప్పవచ్చు. మిగతా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉందని చెప్పచ్చు. మొత్తంగా ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీలో కూడా ఈ సమస్య ఉంది. సీనియర్ నాయకులు కాకుండా కొత్తగా వచ్చినటువంటి వలస వచ్చినటువంటి నేతలకు కూడా కొన్ని చోట్ల బీఫామ్ ఇవ్వడంతో సీనియర్ నాయకులు కూడా బరిలో దించారు. బీజేపీ నుండి కూడా వాళ్ళని కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం వాళ్ళని కూడా పార్టీ నాయకులు వాళ్ళని తప్పించడానికి కొన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా టికెట్లు ఇచ్చినటువంటి వాళ్లకు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తులను కేటాయించే అవకాశం ఉంది. ఈ సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఈ వడపోత కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11 గంటల వరకు ఆ బరిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోటీలో ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరు, బీఫామ్స్ అడ్మిట్ చేసినటువంటి రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎందరో అన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, వీటి మీద కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ కసరత్తు అంతా జరుగుతుందని చెప్పచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే ముఖ్యంగా ఇటు రేపటి నుండి అంటే ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ అంశం మీద ఇటు ముఖ్యమంత్రి మంత్రులతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. తన నివాసంలో మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జ్లతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. రేపు ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో ప్రచారం చేసే అవకాశం ఉంది. రేపటి నుండి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. తేజస్వి, అయితే ఇక్కడ చూసినట్లయితే చాలా మంది రెబల్స్ కూడా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా రెబల్స్ తో పాటుగా రెబల్స్ ని బతిమలాడే ప్రక్రియ అయితే జరుగుతుందన్నారు. మరోవైపు దీని నుండి తప్పుకోవాలి అని చెప్పి, ఎలక్షన్స్ నుంచి తప్పుకోవాలి అని చెప్పి బెదిరింపులు కూడా కొంతమందికి వచ్చాయి అని చెప్పి కూడా తెలుస్తోంది. ఆ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పోటీలో ఉన్నటువంటి రెబల్స్ను అభ్యర్థులుగా పక్కకు తప్పించడానికి ఇటు రాజకీయ పార్టీల ఒత్తిడే కాకుండా ఇటు ఒకవైపు బెదిరింపులు, ఒకవైపు బుజ్జగింపులతో పాటు ముఖ్యంగా అలకలు కూడా జరిగాయి. సీనియర్ నాయకులను తప్పించడానికి ఇటు ముఖ్యంగా రాష్ట్ర నాయకులతో పాటు ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళందరికీ బుజ్జగింపులతో పాటు బెదిరింపులు కూడా చాలా మంది అభ్యర్థులకు బెదిరింపులు కూడా వచ్చినట్టు సమాచారం ఉంది. ప్రధానంగా కొన్ని చోట్ల ఘర్షణలకు, గొడవలు కూడా జరిగాయి. కొన్ని చోట్ల బీఫామ్లు కూడా చింపేసి వాళ్ళు అభ్యర్థులను కాకుండా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ, అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఒకవైపు అభ్యర్థులు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ బీఫామ్లు రాకపోవడంతో వాళ్ళు పార్టీలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది పార్టీలు మారడమే కాకుండా అలకబోని పార్టీ వాళ్ళని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. తేజస్వి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు విచిత్రమైన పొత్తులు పెట్టుకున్నాయి. ఒక చోట ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని మరో చోట ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మున్సిపల్ ఎన్నికల్లో మనం విచిత్రాలను చూస్తున్నాం. రాజకీయ పార్టీలు అవసరాలే లక్ష్యంగా, లేకుంటే అక్కడున్న స్థానిక పరిస్థితులు లేదంటే గెలిపే లక్ష్యంగా చేసుకొని ముందుకు పోతున్నాయి. అందులో భాగంగా రాజకీయ సిద్ధాంతాలు కానీ లేకుంటే రాజకీయంగా ఉన్న వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి ఎలాగైనా పొత్తులు కుదుర్చుకోవాలి, ఆ పొత్తులు మనకు లాభించాలి, లాభించినట్టయితే గెలుస్తామనే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ముందుకు పోతున్నాయి. అందులో భాగంగానే మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు కుదురుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీతో సిపిఎం, సిపిఐ జత కడితే మరికొన్ని చోట్ల బీఆర్ఎస్తో సిపిఐ, సిపిఎం జత కడుతున్నాయి. మరో చోట చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. మరో చోట చూసినట్లయితే ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అంటే ఒక రకంగా ఇదంతా ఏంటంటే ఒక విచిత్రాల పొత్తుగా వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అనేవి స్థానిక సంస్థల ఎన్నికల కిందనే వస్తాయి కాబట్టి మళ్ళీ ఇవి పార్టీ గుర్తులపైన జరుగుతుంటాయి కాబట్టి మెజారిటీ సీట్లు ఎవరు సాధిస్తే వారే మున్సిపల్ చైర్మన్లుగా గెలుస్తారు. అదేవిధంగా మేయర్లు, కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్లుగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగైనా గెలవాలనే ఒక ఉద్దేశంతో, ఎలాగైనా తమ జెండాను ఎగరవేయాలనే ఒక ఉద్దేశంతో స్థానికంగా ఉన్న నాయకుల మధ్య సయోధ్య ఉంటే ఆ నాయకులు పార్టీల పరంగా పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఆ నాయకులు ఒకవేళ
మిత్రపక్షాలుగా ఉన్న పార్టీ కలిసి రాకపోతే మరో పార్టీతో పొత్తు కూర్చుకుంటున్నారు. మొన్నటి వరకు మనం చూసాం 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా ఇటీవల పొత్తులో గతంలో ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని నల్గొండ జిల్లాల్లో సిపిఐకి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితిని చూసినట్లయితే సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పొత్తుగా ఒకటి కలిసి పోటీ చేయడం కుదరట్లేదు. కుదరకపోవడానికి కారణం కొత్తగూడెంలో సిపిఐ ఎక్కువ సీట్లను అడుగుతుంది. సిపిఐ 30 సీట్లను అడిగితే కేవలం 19 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. దీంతో ఇద్దరి మధ్య సీట్ల వ్యవహారం, సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో అక్కడ కొత్తగూడెంలో పొత్తు విచ్చుకుపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐకి కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు కాబట్టి స్థానికంగా ఉన్న అవసరాలు, స్థానికంగా ఉన్న రాజకీయ వ్యవహారాలకు అనుగుణంగా సిపిఐ వివిధ పార్టీలతో కలిసి ముందుకు పోతుంది. కొన్ని చోట్ల సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే మరికొన్ని చోట్ల బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తుంది. మరికొన్ని చోట్ల సిపిఎం అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల సిపిఎం కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రకంగా ఒకసారి మనం చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు ఈ 3 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. చౌటుప్పల్, మిర్యాలగూడ మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్, సిపిఎం ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. హుజురాబాద్ మున్సిపాలిటీలో చూసినట్లయితే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. హుజూర్ నగర్ కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడున్న స్థానిక సిపిఐ, సిపిఎం నేతలతో ఆయన మాట్లాడుకున్నారు. ఇక్కడ పొత్తు కుదిరింది. కోదాడలో చూసినట్లయితే సిపిఐ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తుంది. కోదాడ అనేది ఆంధ్రప్రదేశ్ను ఆనుకొని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంత సంస్కృతి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కొంత అభిమానులు ఉంటారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సిపిఐ కలిసి పనిచేస్తున్నాయి. సూర్యాపేటలో ఏ పార్టీతో ఎవరికి పొత్తులు లేవు. అన్ని రాజకీయ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే మదిర, వైరా, సత్తుపల్లి ఈ 3 మున్సిపాలిటీలలో సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధుర, వైరా, సత్తుపల్లిలో. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఈ 4 పార్టీలు ఇక్కడ కొత్తగూడెంలో కలిసి పనిచేస్తున్నాయి. అశ్వరావుపేటకు వచ్చేసరికి బీఆర్ఎస్, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్, వామపక్షాల మధ్య పోటీ ఉండబోతుంది. అశ్వరావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. అంటే ఇక్కడ బీఆర్ఎస్, టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, వామపక్షాలు అన్నట్టుగా ఉంది. అదేవిధంగా ఇల్లందులో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పనిచేస్తుంది. ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఇల్లందులో. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి వనపర్తిలో సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. అమరసింతలో బీఆర్ఎస్, సిపిఐ కలిసి పనిచేస్తున్నాయి. చేర్యాలలో బీఆర్ఎస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలో ఒంటరి పోరు కనిపిస్తుంది. అంటే ఇలా చూసుకున్నట్లయితే స్థానికంగా రాజకీయంగా ఎవరితో వెళ్తే రాజకీయంగా లబ్ధి ఉంటుంది, రాజకీయంగా మనం గెలవగలుగుతాం, స్థానికంగా ఎవరితో కలిసి వెళ్తే మంచిది అనే ఒక ఆలోచన చేసి రాజకీయ పార్టీలన్నీ ముందుకు పోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అందులో అనుగుణంగానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విచిత్రమైన పొత్తులను మనం ఇక్కడ చూడబోతున్నాం. అందులో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కార్యకర్తలు